మెటీరియల్ అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. సాలిడ్ లేదా సాలిడ్ మెకానిక్స్. ఇది మెయిన్ గా కోర్ సబ్జెక్ట్ గా, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఉంది. డిప్లొమా స్టూడెంట్స్ అండ్ ఇంజనీరింగ్, ఏడబ్ల్యూ, ఏఈ, జేఈ, స్టేట్, సెంట్రల్, ఈ ఏవైనా కానీ ఈ సబ్జెక్ట్స్, ఈ కేటగిరీస్ అన్నిటిలో కూడా మనకి ఈ సబ్జెక్ట్ అవసరం. డిప్లొమాలో కూడా మళ్ళీ సివిల్, మెకానికల్ వాళ్ళకు కూడా అవసరం ఉంటుంది ఈ subject, strength of material. First of all, what we discuss in this strength of material? Simple. ఒక ఆబ్జెక్ట్, ఒక సాలిడ్ మీద ఏదైనా ఫోర్స్ యాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? జస్ట్ దట్ ఈస్ అవర్ మేజర్ డిస్కషన్. సాలిడ్ ఈస్ దే, ఆన్ ద సాలిడ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్. వాట్ హ్యాపెన్స్ టు ఇట్? దట్స్ ఇట్. ఆ కేటగిరీ గురించి డీప్ గా డిస్కస్ చేయడమే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ లో జరిగే ఒక డిస్కషన్. ఆ సబ్జెక్ట్ అంతట్లో అదే ఉంటుంది. అయితే ఇంకా మనం ఆ సబ్జెక్ట్ ని వెళ్ళే కొద్దీ అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయి, రిజల్ట్ ఏమేమి వస్తుంది, ఫోర్స్ వల్ల ఏమేమి జరుగుతుంది, వాటిని మనం ఎలా కనుక్కోవచ్చు, ఇవే మన మేజర్ కన్సర్న్. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఏమేమి ఉన్నాయి, ఒక సింపుల్ క్లారిటీ, బేసిక్ ఐడియా. ఫస్ట్ మనం డీప్ గా యాజ్ పర్ ద సిలబస్ వెళ్లే ముందు ఫస్ట్ మీకు ఆల్రెడీ పరిచయం ఉండాల్సిన కొన్ని టర్మ్స్ గురించి నేను మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ లో హౌ వి డిసైడ్ ద టైప్స్ ఆఫ్ ఫోర్స్. లెట్ us see this. Suppose you are seeing a solid కి ఇక్కడ యాక్సిస్, ఈ సాలిడ్ షేప్ ఏంటి? సో అన్లెస్ యూ సీ ద సైడ్ వ్యూ యూ కాంట్ సే వాట్ ఈస్ దట్, రైట్? ఎందుకంటే మనం డ్రాయింగ్ లో నేర్చుకుని ఉంటాం, ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో ఇలా సైడ్ వ్యూలో ఏముంది అని. సపోజ్ ఇన్ సైడ్ వ్యూ యూ హ్యావ్ సీన్ దట్ ఇట్ ఈస్ ఏ సర్క్యులర్ షేప్. అప్పుడు ఏమనిపిస్తుంది? ఓకే, ఈ సాలిడ్ వచ్చేసి ఒక సిలిండ్రికల్ ఉండొచ్చు, సిలిండ్రికల్ షేప్ లో ఉండే ఒక సాలిడ్ ఉండొచ్చు అని మనకు అర్థమవుతుంది. లేదు అలాగే ఈ షేప్ లో ఇలాగే కనిపిస్తుంది, బట్ సైడ్ వ్యూలో చూసినప్పుడు యూ హ్యావ్ సీన్ దట్ ఒక స్క్వేర్ ని చూసావు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఓకే, ఇట్ ఈస్ నాట్ డెఫినెట్లీ సిలిండర్, రైట్? ఇంకొక షేప్ మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ పాయింట్ సైడ్, అన్లెస్ యూ సీ ద సైడ్ వ్యూ యూ కాంట్ సే వాట్ ఈస్ దిస్ సాలిడ్. అయితే సాలిడ్ కి యాక్సిస్ ఉందా? మన యాక్సిస్ గురించి కూడా చాలా డ్రాయింగ్ గీసేటప్పుడు మాట్లాడతాం. సో యాక్సిస్, ఓకే, ఐ హ్యావ్ యాక్సిస్. సో హారిజాంటల్ యాక్సిస్. ఇప్పుడు ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అని చెప్తున్నాం. ఓకే, ఫోర్స్ ఎక్కడ యాక్ట్ చేస్తుంది, ఎలా యాక్ట్ చేస్తుంది అనేది మన మేజర్ కన్సర్న్. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఈ యాక్సిస్ మాట్లాడుతుంది. విత్ రెస్పెక్ట్ టు యాక్సిస్, వాట్ ఈస్ ద ఫోర్స్, హౌ ద ఫోర్స్ ఇస్ యాక్ట్. సి, ఇప్పుడు ఇంకా ఈ రెండు మాట్లాడే ముందు జస్ట్ ఐ వాంట్ టు రివ్యూ వన్ థింగ్. నార్మల్ టాంజెంట్ అనే కాన్సెప్ట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో గీస్తున్నాం కదా. నార్మల్ టాంజెంట్, సపోజ్ ఒక కర్వ్ ఉంది, దీనికి నార్మల్ ఎక్కడ, టాంజెంట్ ఎక్కడ అని మన డౌట్. సో అట్ దిస్ పాయింట్, సపోజ్ ఈ పాయింట్ దగ్గర నాకు నార్మల్ టాంజెంట్ కావాలి. ఏం చేస్తాం? ఒకే ఒక పాయింట్ లో టచ్ అయ్యి వెళ్ళేటట్లు ఒక లైన్ మనం డ్రా చేస్తాం కదా. ఒకే పాయింట్ మాత్రమే టచ్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్ హియర్, జస్ట్ డోంట్ వరీ, బట్ యూ కెన్ రిమెంబర్ ద కాన్సెప్ట్. ఒకే ఒక పాయింట్ దగ్గర టచ్ చేయాలి, ఒక లైన్ డ్రా చేస్తాం. ఇది ఏమవుతుంది? ఆ లైన్ కి మళ్ళీ పర్పెండిక్యులర్ గా ఉండేది, పర్పెండిక్యులర్ 90 degrees ఆ పాయింట్ దగ్గరే. ఈ రెండు ఒకదానికి ఒకటి 90 degrees లో ఉండేలా చూస్తాం. సో ఇప్పుడు నార్మల్ ఏది, టాంజెంట్ ఏది? యూ కెన్ ఐడెంటిఫై, రైట్? ఇట్ ఈస్ అ నార్మల్, దిస్ ఈస్ అ టాంజెంట్. ఏది? ఈ కర్వ్ కి. ఆర్ యు గెటింగ్ దిస్? ఫర్ దిస్ కర్వ్. బట్ ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏంటంటే ఏరియా గురించి మాట్లాడుతున్నాం. ఏరియాకు నార్మల్ ఏంటి, టాంజెంట్ ఏంటి? ఏరియా. ఏ ఏరియా? మళ్ళీ ఒక డౌట్ వస్తుంది. ఏ ఏరియా? సపోజ్ ఈ సాలిడ్ కి ఇక్కడ మీరు చూస్తే ఈ క్యూబాయిడ్ కి ఎన్ని ఏరియాస్ ఉన్నాయి? సిరీస్ 1, 2, 3, 4, back side opposite to this you can see this 5, and another side you can find 6 areas ఉన్నాయి.
6 ఏరియాస్ ఉన్నాయి. బట్ ఏ ఏరియాకి నార్మల్ టాంజెంట్ గురించి మాట్లాడుతున్నాం? సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. చాలా గుర్తుపెట్టుకోవాలి. క్రాస్ సెక్షనల్ ఏరియా, క్రాస్ సెక్షనల్ రెసిస్టెన్స్ ఏరియా, క్రాస్ సెక్షనల్ రెసిస్టెన్స్ ఏరియా, క్రాస్ సెక్షనల్ రెసిస్టెన్స్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మనం లోడ్ అప్లై చేస్తాం. సి ఐఎమ్ అప్లైయింగ్ ద లోడ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఈ డైరెక్షన్ లో నేను లోడ్ అప్లై చేస్తాను. ఈ డైరెక్షన్ లో లోడ్ అప్లై చేస్తున్నప్పుడు రెసిస్ట్ చేసే ఏరియా ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్రెషన్ అవుతుందా, టెన్షన్ అవుతుందా? ఆలోచించండి. ఈ డైరెక్షన్ లో ఫోర్స్ అప్లై చేసినప్పుడు, ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేసినప్పుడు, ఓకే, ఆ ఫోర్స్ వల్ల ఆ సాలిడ్ ఏమవుతుంది? కంప్రెస్ అవుతుందా లేకపోతే ఎలాంగేట్ అవుతుందా? సో డెఫినెట్ గా కంప్రెస్ అవుతుంది. అయితే కంప్రెస్ అవ్వకుండా ఉండటానికి రెసిస్ట్ చేసే ఏరియా ఏది? సో యూ హ్యావ్ టు థింక్. ఇక్కడ ఈ సాలిడ్ దగ్గర క్రాస్ సెక్షనల్ ఏరియా, ఇఫ్ యూ కట్ ఇట్ దేర్, that portion will give you the idea whether what shape of area is allowing it to resist. ఇలా రెసిస్ట్ చేసేలా చేస్తున్న ఏరియా ఏంటి అని అర్థం కావాలి అంటే ఖచ్చితంగా నువ్వు క్రాస్ సెక్షనల్ ఏరియా చూడాలి. ఇప్పుడు నేను ఇక్కడ క్రాస్ సెక్షనల్ ఏరియాకి ఏమనుకుంటున్నాను చూడండి. ఈ 2 కేసెస్ లో క్రాస్ సెక్షనల్ ఏరియా డిఫరెంట్. ఇది క్రాస్ సెక్షనల్ ఏరియా, ఇక్కడ క్రాస్ సెక్షనల్ ఏరియా ఇది, రైట్? ఈ క్రాస్ సెక్షనల్ ఏరియాకి నార్మల్ ఏంటి, టాంజెంట్ ఏంటి? అగైన్ బీ క్లియర్. ఆ పాయింట్ దగ్గర పర్పెండిక్యులర్ గా, ఆ పాయింట్ ఇన్సైడ్ వెళ్తూ పర్పెండిక్యులర్ గా ఉండేదాన్ని ఏమంటున్నాం? నార్మల్. అలాంగ్ దట్ మీన్ పర్పెండిక్యులర్ టు ద నార్మల్ ఇస్ అ టాంజెంట్. సో ఇప్పుడు ఏరియాకి ఎలా అని చూస్తే, దెన్ ఐ విల్ ట్రై టు షో యూ దట్ ఇన్ 2D. ఓకే, సో 2D లో మనం చూస్తే యూ కెన్ సీ దిస్. Suppose I have area like this. Okay, area ఉంది ఇలా. I have inclined force on this. Inclined force ఇలా ఉంది. ఇప్పుడు inclined force ఉన్నప్పుడు 2 components వస్తాయి కదా, మనం మెకానిక్స్ లో చదువుకుంటాం. 2 components will come. So what are those 2 components? We must have clarity. ఇలా 2 components వస్తాయి. 2 components. Resolution of forces లో మనం కాన్సెప్ట్ చూస్తున్నాం. Resolution of forces. ఇలా inclined force ఉన్నప్పుడు with how much angle it is inclined, based on that the component magnitude depends. ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. సపోజ్ ఇది ఎఫ్ అనే ఫోర్స్ ఆగితే అడ్జసెంట్ ఉన్నది ఎఫ్ కాస్ థీటా అవుతుంది, ఆపోజిట్ ఉన్నది ఎఫ్ సైన్ థీటా అవుతుంది. ఇప్పుడు ఈ ఫోర్స్ ఏంటి? అదే కాన్సెప్ట్ నేను ఇక్కడ చెప్తున్నాను ఈ ఏరియా మీద ఇక్కడ. సో ఇప్పుడు నార్మల్ ఫోర్స్ ఏంటి, టాంజెన్షియల్ ఫోర్స్ ఏంటి అని అడుగుతుంది. కెన్ యూ ఆన్సర్ దిస్? నార్మల్ ఫోర్స్ అండ్ టాంజెన్షియల్ ఫోర్స్, ఇవి ఏంటి అని ఆన్సర్ కావాలి. కెన్ యూ ఐడెంటిఫై? సపోజ్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఎఫ్, ఇది ఎఫ్ కాస్ థీటా, ఎఫ్ సైన్ థీటా. ఇది అర్థం చేసుకోవడానికి, మీరు ఆన్సర్ చేయడానికి నేను ఇంకొక ఆప్షన్ ఇస్తున్నాను. ఏంటి? లెట్ మీ సే ఇట్స్ ఎక్స్ డైరెక్షన్, ఇట్స్ అ వై డైరెక్షన్. ఇప్పుడు చెప్పండి, ఏ డైరెక్షన్ లో ఉండే ఫోర్స్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఆర్ అలాంగ్ వై యాక్సిస్, ఏ డైరెక్షన్ లో ఉండే ఫోర్స్ నార్మల్ ఫోర్స్ అవుతుంది, ఏ డైరెక్షన్ లో ఉన్నది టాంజెన్షియల్ అవుతుంది. సో యూ కెన్ థింక్ అండ్ యూ కెన్. సో నార్మల్, ఇందాక మనం మళ్ళీ మాట్లాడిన కాన్సెప్ట్ గుర్తు చేసుకోండి ఈ టాంజెంట్ నార్మల్ దగ్గర. సో పర్పెండిక్యులర్ టు దట్ పాయింట్, రైట్? అక్కడ. సో ఇక్కడ కూడా ఏం చేస్తున్నామంటే ఈ ఏరియాకి నార్మల్ ఫోర్స్ అనేది, నార్మల్ కి లేదా ఇంకొక వర్డ్ కూడా ఏం చేస్తున్నామంటే యాక్సిల్ అని కూడా చేస్తాము. ఐ విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్. ప్రాబ్లం చేసేటప్పుడు మనం మళ్ళీ యాక్సిల్ ఫోర్స్ గురించి మాట్లాడతాం. ఫస్ట్ ఈ రెండు గుర్తుపెట్టుకో, నార్మల్ ఫోర్స్, టాంజెన్షియల్ ఫోర్స్, రైట్?
సో ఈ నార్మల్ ఫోర్స్ ఎలా ఉంటుంది అంటే ఫోర్స్ పర్పెండిక్యులర్ టు ఏరియా. నెక్స్ట్ టాంజెన్షియల్ ఫోర్స్ వచ్చేసి ఫోర్స్ ప్యారలల్ టు ఏరియా. ఏ ఏరియా? మళ్ళీ ఇందాక మాట్లాడిన గుర్తు తెచ్చుకోండి. 6 ఏరియాస్ ఉన్నాయి, బట్ ఏ ఏరియా గురించి అని మళ్ళీ ఒక డిస్కషన్. సో ఈ క్రాస్ సెక్షనల్ ఏరియాకి ఎలా ఉంది? క్రాస్ సెక్షనల్ ఏరియాతో ఉన్న ఫోర్స్ with respect to cross sectional area, how is the force? Is it perpendicular or parallel? సో ఆ క్రాస్ సెక్షనల్ ఏరియాకి పర్పెండిక్యులర్ గా ఉండి ఉంటే దాన్ని నార్మల్ ఫోర్స్ అంటున్నాం. ప్యారలల్ గా ఉండి ఉంటే టాంజెన్షియల్ ఫోర్స్ అంటాం. సో ఇది చాలా క్లియర్ గా ఉంది, రైట్? టైప్స్ ఆఫ్ ఫోర్సెస్. ఓకే, రైట్. నార్మల్ ఫోర్సా టాంజెన్షియల్ ఫోర్సా ఎలా ఉంది అనేది మనకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ టేక్ ఇట్ లైక్ సిలిండర్, బికాస్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు కొన్ని ఫోర్సెస్ ని ఇమాజిన్ చేస్తాము. ఓకే, ఫోర్స్ యాక్ట్ చేస్తుంది బాడీ మీద అని, కానీ ఆ బాడీ మీద యాక్ట్ చేసే ఫోర్స్ నార్మల్ టాంజెన్షియల్ అని అర్థం చేసుకోవాలంటే క్రాస్ సెక్షనల్ ఏరియా రెస్పెక్ట్ తో ఆ ఫోర్స్ ఎలా ఉంది అనేది కంపల్సరీ అర్థం కావాలి, రైట్? సో ఈ కాన్సెప్ట్ క్లియర్ గా ఉండండి. యాక్సిస్ అనేది ఒక బాడీకి ఉంటుంది, రైట్? యాక్సిస్ కి ఈ క్రాస్ సెక్షనల్ ఏరియా ఎలా ఉంది? యాక్సిస్ కి క్రాస్ సెక్షనల్ ఏరియా ఉంది, పర్పెండిక్యులర్ ఉంది, రైట్? ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో పర్పెండిక్యులర్ టు ది axial line. This is axis. This is cross sectional area. Cross sectional area. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయాలు మనం ఎందుకు మాట్లాడామంటే ఫోర్స్ అప్లై చేస్తున్నాము అని చెప్పిన తర్వాత వచ్చే ఎఫెక్ట్స్ అన్ని ఏదైనా మనం డిస్కస్ చేయాలంటే ఈ నార్మల్ ఫోర్స్ అనో టాంజెన్షియల్ ఫోర్స్ అనో చెప్తా ఉంటాం. ఓకే, నార్మల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది బాడీ మీద అంటే అసలు ఎలా యాక్ట్ అవుతుంది అది అర్థమై ఉండాలి. టాంజెన్షియల్ అంటే ఎలా, దానికోసం మనం ఈ టాపిక్ గురించి ముందు మాట్లాడాం, రైట్? సో ఇప్పుడు అసలు ఫోర్స్ వల్ల ఏం జరుగుతుంది? లెట్ us టాక్ అబౌట్ ఇట్. ఎఫెక్ట్స్ ఆఫ్ ఫోర్స్, వాట్ ఎవర్ దట్ ఫోర్స్ మే బి. ఈజ్ ఇట్ tangential or normal, no matter, just force వల్ల two effects ఉన్నాయి. Okay, what we can say is like this: visible, invisible. సో ఒకటి విజిబుల్ వచ్చేసి ఏంటి అంటే స్ట్రెయిన్, ఇన్విజిబుల్ వచ్చేసి స్ట్రెస్. ఇప్పుడు స్ట్రెయిన్ అనేది ఏంటి? చేంజ్ ఇన్ డైమెన్షన్స్. ఒక బాడీ మీద మనం ఫోర్స్ అప్లై చేసాం, చేంజ్ ఇన్ డైమెన్షన్స్ హ్యావ్ కమ్. వస్తే ఏం చెప్తాం? కనబడుతుందా లేదా? సపోజ్ మనం ఒక బెలూన్ అంటే మళ్ళీ అదొక వేరే ఫ్లూయిడ్ వల్ల ఇది అని అనిపిస్తుంది. మీరు ఒక వైర్ తీసుకొని బాగా వైర్ని లాగారు. సో ఏమవుతుంది? ఆ వైర్ ఎలాంగేట్ అవుతుంది, సైజ్ చేంజ్ అవుతుంది అనేది మనకు కనిపిస్తుంది, అలా ఉండే ఒక క్వాలిటీని గురించి మనం మాట్లాడతాము, ఆ ప్రాపర్టీ స్ట్రెయిన్. తర్వాత ఇంటర్నల్ గా మనకు కనిపించకుండా ఒక ఎఫెక్ట్ ఉంది, స్ట్రెస్. ఓకే, సో దిస్ స్ట్రెస్ is going to be internal. We can't see them. This is external change, that's why we can see it, right? సో ఇప్పుడు దీనికి ఏంటి, ఒక బాడీ మీద ఎలా జరుగుతుంది ఆ కాన్సెప్ట్ అన్నిటి గురించి మాట్లాడాలంటే స్ట్రెయిన్ అనేది ఎప్సిలాన్ తో మనకు ఇండికేట్ చేస్తారు. అసలు ఆ స్ట్రెయిన్ అంటే ఏంటి అంటే చేంజ్ ఇన్ డైమెన్షన్ టు ఒరిజినల్ డైమెన్షన్. చేంజ్ ఇన్ డైమెన్షన్ టు ఒరిజినల్
డైమెన్షన్. ఓకే, సో అలాగే స్ట్రెస్ అంటే ఏంటి అంటే సిగ్మాతో ఇండికేట్ చేస్తాను నార్మల్గా, నార్మల్ స్ట్రెస్ని. ఫోర్స్ యాక్టింగ్ ఓవర్ రెసిస్టెన్స్ ఏరియా. ఫోర్స్ యాక్టింగ్ ఓవర్ రెసిస్టెన్స్ ఏరియా. ఇక్కడ యూనిట్స్ ఏమొస్తాయి చూడండి. చేంజ్ ఇన్ డైమెన్షన్ ఎందులో ఉంది అంటే మేబీ ఇప్పుడు ఎస్ఐలో తీసుకుంటే మీటర్ అనుకోండి, ఒరిజినల్ డైమెన్షన్ ఎందులో ఉంటుంది మీటర్. ఫైనల్ ఏమవుతుంది, క్యాన్సిల్ అయిపోతుంది. సో స్ట్రెయిన్ హ్యాస్ నో యూనిట్స్. నో యూనిట్స్. ఇక్కడ స్ట్రెస్కి వస్తే ఏమవుతుంది చూడండి, ఫోర్స్కి యూనిట్స్ ఏంటి, న్యూటన్. రెసిస్టెన్స్ ఏరియా ఎస్ఐలో చెప్పండి, మీటర్ స్క్వేర్. ఓకే, సిగ్మాకి స్ట్రెస్కి యూనిట్స్ ఏంటి, న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, ఇక్కడ ఈ యూనిట్ గురించి వచ్చినప్పుడు ఒక కాన్సెప్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఈక్వల్స్ టు సంథింగ్ అదర్, ఇంకొక ఫిజికల్ అంటే ఈ డైమెన్షన్ యూనిట్ లో ఇంకొకటి ఉంది. అదేంటి గుర్తుంటే ఒకవేళ మన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అది స్ట్రెస్ అనేది వేరే యూనిట్స్ లో ఇస్తాడు, లైక్ 100 పాస్కల్ అని ఇచ్చడం. పాస్కల్ ఏంటి, పాస్కల్ వేరే వేరే టాపిక్ కదా, సాలిడ్ లో ఎట్లా వస్తుంది, ఇలాంటి డౌట్ రాకూడదు. ఎందుకంటే అసలు పాస్కల్ అంటే ఏంటి, 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ని 1 పాస్కల్ అంటే 1 పాస్కల్, దట్స్ ఇట్. అంతేగాని దాంతో ఇంకా వేరే కన్ఫ్యూజన్ ఏం లేదు, రైట్. ఇలా స్ట్రెస్ స్ట్రెయిన్ అనేవి ఉన్నాయి. స్ట్రెస్ స్ట్రెయిన్, ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ అనేది ఓకే రిలేషన్ ఉందా, స్ట్రెస్ వల్ల స్ట్రెయిన్, స్ట్రెయిన్ వల్ల స్ట్రెస్ వస్తుందా, ఇది మనకు అర్థం కావాలి, రైట్. నౌ లెట్ us క్లోజ్లీ take a look to understand what is that stress strains, right. Let me talk about this. See, and ఇప్పుడు ఈ బాడీ గురించి, ఈ సాలిడ్ ఈ సాలిడ్ లో ఈ సాలిడ్ ఫోర్స్ అప్లై చేసి, ఐ హ్యావ్ అప్లైడ్ ది ఫోర్స్. ఏ ఫోర్స్ అప్లై చేశాను, ఇక్కడ చూడండి యారో మార్క్ ఇస్తున్నాను, యారో మార్క్ తో ఫోర్స్ అలా అప్లై అవుతుంది అనేది అర్థం చేసుకోండి. ఈ ఫోర్స్ తో ఏం ఐడియా, ఇజ్ ఇట్ టెన్సైల్ అవుతుందా, కంప్రెసివ్ అవుతుందా? పోనీ ఇప్పుడు ఈ బాడీకి నేను ఒక డైమెన్షన్ ఇస్తున్నాను, ఒకటి ఇది లెంత్ అని. ఈ లెంత్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా చెప్పండి. ఈ ఫోర్స్ సఫిషియంట్ ఫోర్స్, ఓకే, ఎలాంగేట్ అవ్వడానికి కావాల్సినంత ఫోర్స్ అప్లై చేయాలి అంటే డైమెన్షన్ చేంజ్ అయ్యేంత ఫోర్స్ ఇచ్చాము ఈ బాడీ. దీనివల్ల ఈ బాడీలో ఏ డైమెన్షన్ చేంజ్ అవుతుంది? ఆఫ్ కోర్స్ సీ దిస్, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు షో మై ఇమాజినేషన్. ఇలా ఓకే, సో ఇక్కడ చూడండి ఇది లెంత్ అన్నాను. ఒకవేళ అంతకుముందు అక్కడ ఉన్న సైజ్ డైమెన్షన్ ఒరిజినల్ గా బ్రెడ్త్ అనుకుంటే లెంత్ కి ఏమైంది, బ్రెడ్త్ కి ఏమైంది, ఆ 2 పాయింట్స్ అర్థం కావు. ఆర్ గెటింగ్ దిస్? సో ఈ లెంత్ అనేది ఏమైంది, ఎలాంగేట్ అయింది కదా, length has increased. Length increase అయింది, delta L. ఓకే, చేంజ్ ఇన్ డైమెన్షన్. నా ఇక్కడ బ్రెడ్త్ ఓకే, మళ్ళీ బ్రెడ్త్ కూడా ఏమైంది, చేంజ్ ఇన్ బి వచ్చేసింది. ఏది ఇంక్రీజ్ అయింది, ఏది డిక్రీజ్ అయింది? ఈ కన్ఫ్యూజన్ అంతా అవాయిడ్ అవ్వాలి అంటే మనం ఇంకొకటి ఇమాజిన్ చేసుకోవాలి. యు టేక్ XY యాక్సిస్, అలాంగ్ X యాక్సిస్ ఏమైంది, అలాంగ్ Y యాక్సిస్ ఏమైంది అని. అలాంగ్ X యాక్సిస్ లో డైమెన్షన్ ఇంక్రీజ్ అయింది, అలాంగ్ Y యాక్సిస్ ఏమైంది, డిక్రీజ్ అయింది. అలాంగ్ X యాక్సిస్ లో ఉన్న డైమెన్షన్ ఏంటి,
ఎల్. అలాంగ్ వై ఉన్న డైమెన్షన్ ఏంటి? బ్రెడ్త్. సో బ్రెడ్త్ అనేది డిక్రీజ్ అయింది, లెంత్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు స్ట్రెయిన్ ఏమైనట్టు? స్ట్రెయిన్ ఏమైనట్టు? సో దాని గురించి మాత్రం మాట్లాడుతున్నాం. స్ట్రెయిన్, జస్ట్ స్ట్రెయిన్. ఓకే, సో వాట్స్ హ్యాపెన్ టు దట్ స్ట్రెయిన్? లెట్ మీ సే దిస్. సో అలాంగ్ x axis, along x-axis strain. Next, along y-axis strain. Along y-axis strain. Right. ఇప్పుడు స్ట్రెయిన్ అంటే ఏం చెప్పాము? చేంజ్ ఇన్ డైమెన్షన్ టు ఒరిజినల్ డైమెన్షన్. ఎప్సిలాన్ L ఈక్వల్స్ టు డెల్టా L బై L. డెల్టా L బై L ఆ రేషియో. ఇక్కడ ఏం చేస్తున్నాము? అలాంగ్ y strain in breadth equals to change in dimension to original dimension. బట్ మనం అబ్జర్వ్ చేసాం ఆ డయాగ్రామ్ లో చాలా క్లియర్ గా, ఒకటి ఇంక్రీజ్ అవుతుంటే ఇంకొకటి డిక్రీజ్ అవుతుంది కదా. మరి అప్పుడు డిఫరెన్స్ ఎలా కనుక్కోవాలి అంటే, ఇంక్రీజ్ అవుతున్న దానికి ప్లస్, డిక్రీజ్ అవుతున్న దానికి మైనస్ చేస్తాం. ఆ డైమెన్షనల్ చేంజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఒకదానికి కదా, డిక్రీజ్ అవుతుంది ఇంకొక దానికి. ఇంక్రీజ్ అవుతున్న దానికి ఏంటి? డిక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అవుతున్న దానికి ప్లస్, డిక్రీజ్ అవుతున్న దానికి మైనస్. ఓకే, చేంజ్ ఇన్ డైమెన్షన్ అయింది, ఓకే, చేంజ్ అయింది, ఓకే. కానీ ఆ చేంజ్ అనేది ప్లసా మైనసా, అంటే ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా, ఆ క్లారిటీ మనకు ఉండాలి. అయితే ఇప్పుడు ఒక్క క్వశ్చన్ ఏంటంటే, ఈ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ